ఈరోజు వీడియో ఏంటంటే మా వరలక్ష్మి వాళ్ళ ఇంటికి వచ్చాను నేను ఇప్పుడే. ఈ వీడియో ఎంత ఫన్నీగా ఉంటుందో మీరే చూసి చెప్పండి. ఒక కామెంట్ అయితే చేయండి ఎలా ఉందనేది. మీకు నచ్చితే ఒక లైక్. నా టోన్ అయితే సరిగ్గా రావట్లేదు, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఈరోజు అయితే ఇబ్బందిగానే ఉంది కోల్డ్ చేసి. సరే, ఈ వీడియో అయితే బాగా జోక్స్ ఉంటాయి, చూసి నవ్వుకోండి. మేము చిన్నప్పుడు ఇంతే అల్లరిగా ఉండేవాళ్ళము, అలాగే ఇప్పుడు కూడా అలాగే. ఈ వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంది, ఒకసారి చూడండి. మీరు చూసి కామెంట్ అయితే చేయండి ఎలా ఉంది. అవి కాకుండా చిలుకూరులోనా కర్రతో భలే ఉందమ్మా, భలే ఉంది. నేను ఈసారి హైదరాబాద్ వస్తే మాత్రం ఇది తెచ్చుకుంటా. ఇక్కడ ఉండవు అవి చిలుకూరులో తెచ్చా. ఈ చిన్న చెంబు, ఈ చెంబు ఎవరు ఇచ్చారు? నువ్వే కొన్నావా లేకపోతే? ఆ చెంబు తెలిసిన వాళ్ళు కామెంట్ చేయమని. మా బాబాయ్ గిఫ్ట్, జంకే కృష్ణారెడ్డి. ఓ, పేరు కూడా ఉంది దీని మీద, జంకే కృష్ణారెడ్డి. మీ అంకుల్ అంకుల్ అంకుల్ని ఒకసారి కలవాలబ్బా. నేనైతే హైదరాబాద్ వచ్చైనా కలవాలి, లేకపోతే ఇక్కడికి వచ్చినప్పుడు అయినా. మీరు వచ్చారు కదా, ఇక్కడికి వచ్చినప్పుడు కలుస్తా. ఈ జాడి భలే ఉంది, చిన్న జాడి. ఏముంది ఇది? సాల్ట్, పింక్ సాల్ట్. చపాతీ అప్పుడే స్పీడ్గా చేసేస్తున్నాం. చపాతీ డైలీ నేను చేస్తానులే. వితౌట్ ఆయిల్. అంటే ఈ ఆయిల్ వేయవా? రోజు ఇంతే చేస్తావా? డైలీ మనం వేసుకుంటామమ్మా ఆయిల్. ఆయిల్ లేదు, ఏం లేదు. నువ్వు చేసే వంటలు బాగుంటాయి అమ్మా, మనకు అంతగా రావులే. కానీ నాకు ఒక్కళ్ళు సబ్స్క్రైబర్ లేరు, ఒక లైక్ లేదు. వస్తారులే వాళ్ళే, మనం చేస్తూ ఉంటే వస్తారు, ఒకేసారి రారు ఏదైనా. ఈ సౌండ్ వినిపిస్తుందో లేదో, ఇది ఆన్ చేసేసరికి వినిపిస్తుందో లేదో. చేత్తోనే చేస్తున్నాడు. అంత బాగా నచ్చిందా నీకు? అది ఇది భలే నచ్చిందారు, నాకు ఇదే చూస్తూ ఉంది ఇప్పటి నుంచి ఇందాక. తీసుకెళ్ళి అయితే. అమ్మ అంత వద్దులే, ఈసారి తీసుకుంటాను నేను. మళ్ళీ ఇక్కడికి వచ్చి చిన్న చిన్న ఏమన్నా అల్లం అలా అల్లం పేస్ట్ అంటే చట్నీ కూడా దంచుకోవచ్చు. చిన్నవి చాలా పెద్దగా ఉంది, చిన్నదేం కాదు, చాలా పెద్దగా ఉంది. శిల్పారామంలో మంచి మంచి ఉంటాయి. చపాతీ ఎప్పుడైనా ప్రెస్ చేసుకుంటే ఇదైతే అయిపోయినాయి చేయడం. ఆయిల్ లేకుండా చేయడం, వితౌట్ ఆయిల్. ఎక్కడ ఇంట్లో చూసినా రాగి చెంబులే. ఇంకా ఉన్నాయి గిన్నెలు. నాకైతే రైస్ వద్దు అబ్బా. అరిటాకులో టేస్ట్ బాగుంటుంది కదా, అందుకని చెప్పి ప్లేట్లు ఉన్నా కూడా అరిటాకులో పెట్టుకుంటున్నాం. కొంచెం చట్నీ. పప్పు, ఆకుకూర పప్పు కదా, గోంగూర పప్పు. చింతకాయ చట్నీ. చింతకాయ చట్నీ ఇంతకుముందు అసలు అమ్మోళ్ళు చేస్తే టేస్ట్ ఉంటుందో, ఇప్పుడు అంత టేస్ట్ రావట్లేదు అమ్మ కదా. మిక్సీ ఇది రోట్లో నూరింది కదా, అత్త నూరిందా? సుజాత సుజాత కూడా బాగా వంటలు చేసిద్ది కదా. సుజాత గోంగూర పప్పు పచ్చడి పంపించింది, పొదిల నుంచి తీసుకొచ్చా. ఓకే ఓకే.
ఈరోజు వరం వాళ్ళ ఇంట్లో అన్నం తింటుంది. మేమిద్దరం ఎంత మంచి ఫ్రెండ్స్ అంటే చిన్నప్పటి నుండి ఒకే మంచం ఒకే కంచం అన్నట్టుంది. ఇప్పటికి మళ్ళీ కుదిరింది ఇది. ఎన్ని రోజులకి ఒక ఊరి దగ్గర తినేవాళ్ళం బాగా 20 years అయిందేమో వరమ్మ మనము ఇట్లా కలవక. అంటే కలుస్తున్నాము ఎప్పుడో కదా, తోటలో ఎక్కువ. తోటలో అంటే మా తోట వరం వాళ్ళ తోట పక్క పక్కనే ఉండేది. అక్కడికి వెళ్తే బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం చిన్నప్పుడు. సరే అండి.